శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. మార్చి చివరి వారంలో సింహరాశి వారి జీవితం అద్భుతం జరగబోతోంది. అద్భుతాలను చూడబోతున్నారు. సింహరాశి వారు పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది. వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అయితే సింహరాశి వారు ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు, ఎటువంటి పరిహారాలను చేయడం ద్వారా మరింత అదృష్టవంతులవుతారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. సింహరాశి వారికి మార్చి చివరి వారంలో నుండి అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరికి గతంలో ఏర్పడిన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి రోజులు రానున్నాయి. ఈ సమయంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినప్పటికీ అవి నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, మరి ఇతర సమస్యలు కావచ్చు, అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. విద్యాపరంగా సింహరాశి వారికి మార్చి చివరి వారంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చదువు పట్ల పూర్తి దృష్టి పెట్టి చదివి ఎగ్జామ్ రాసినట్లయితే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం మీరు రూపొందించుకున్న టైం టేబుల్ మిమ్మల్ని విజయం దిశగా అడుగులు పడేలా చేస్తుంది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో విద్యను అభ్యసించాలి, పై చదువులు విదేశాలలో చదివి మంచి స్థాయికి చేరుకోవాలి అనుకునే సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి సఫలీకృతమవుతాయి. విదేశాలలో ఉంటున్న సింహరాశి విద్యార్థులకు అక్కడే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా సింహరాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు మెరుగుపడతాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుని ప్రయత్నిస్తూ విఫలమవుతున్న సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు అనేవి సఫలీకృతమయ్యి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేస్తున్న వ్యాపారాలను వృద్ధి చేయాలనుకునే సింహరాశి వారు కూడా ఈ సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరుగుతుంది. మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునే వారు మీ భాగస్వాములతో చేయాలనుకుంటున్న వ్యాపారం గురించి 1-2 సార్లు చర్చించుకొని వ్యాపారం ప్రారంభించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు భాగస్వామ్యుల మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క మాట నేర్పరితనం కారణంగా మీ మధ్య మనస్పర్ధలు పెరగడం తరగడం అనేది జరుగుతాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకొని 1-2 సార్లు మాట్లాడుతున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది సరిచూసుకొని మాట్లాడడం మంచిది. ఉద్యోగపరంగా ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారికి ప్రమోషన్ వచ్చే సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీ యొక్క అమితమైన కృషి పట్టుదల కారణంగా మీరు చేస్తున్న పనిలో పొందిన గౌరవ మర్యాదలే మీకు ప్రమోషన్ రావడానికి సహకరిస్తాయి. మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. మీరు చేస్తున్న పని పట్ల ఆసక్తి చూపించి సకాలంలో పూర్తి చేయడం ద్వారా పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. మీ యొక్క పని నేర్పరితనం కారణంగా మీకు ఉద్యోగంలో జీతం పెరగడంతో పాటు మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రమోషన్ వచ్చిందనే సంతోషంతో మీ యొక్క పనిని విస్మరించినట్లయితే మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ తునాతునకలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పని పట్ల అశ్రద్ధ చూపించకుండా సకాలంలో పూర్తి చేసి అధికారుల మెప్పును పొందడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సింహరాశి వారికి మార్చి చివరి వారంలో మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకోకుండా ప్రయత్నించడం మంచిది. మార్చి చివరి వారంలో సింహరాశి వారు ఆరోగ్యపరంగా చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అవి ఎటువంటివంటే రోజు ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. అవి అలానే పెద్ద సమస్యలు కాదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోయి ఎదుటి వ్యక్తుల పట్ల చికాకును ప్రదర్శిస్తారు. తద్వారా మీ పట్ల ఎదుటి వ్యక్తికి ఉన్న గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
మానసిక ప్రశాంతత లోపించి మిమ్మల్ని మీరే దూషించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం యోగా, ప్రాణాయామం చేయడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క చికాకు కారణంగా మీ కుటుంబ సభ్యుల మధ్య చూపించిన ప్రేమ, ఆప్యాయతలు అన్నీ తొలగిపోయి మీ పట్ల అగౌరవ భావం ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వక వాతావరణంలో గడపడం మంచిది. మార్చి చివరి వారంలో అన్నదమ్ముల మధ్య తగాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ తోబుట్టువులతో మీకు మనస్పర్ధలు ఏర్పడి అవి గొడవలకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్నదమ్ముల మధ్య ఎటువంటి తగాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఏర్పడిన మనస్పర్ధలన్నీ తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. ఎంతో కాలంగా వివాహ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింహరాశి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి సకాలంలో వివాహం జరుగుతుంది. ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకోవడం కోసం కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారికి మార్చి చివరి వారంలో మీ కుటుంబ సభ్యుల నుండి అంగీకారం లభిస్తుంది. అయితే మీ యొక్క వివాహం అనేది ప్రారంభంలో గొడవలతో జరిగినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా వివాహం జరుగుతుంది. మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి కారణంగా మీరు సంతోషాలను పొందుతారు. మార్చి చివరి వారంలో సింహరాశి వారు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. మార్చి చివరి వారంలో సింహరాశి వారు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కోర్టు కేసుల నుండి కూడా విముక్తులవుతారు. పూర్వీకుల ఆస్తులు మీవి అవుతాయి. ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తులను అభివృద్ధి చేయడం కోసం మీరు కృషి చేస్తారు. సొంతంగా వాహనం కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూల సమయం. ఈ సమయంలో మీ యొక్క సొంత ఇంటి కల నెరవేరబోతోంది. ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఎందుకు వచ్చింది, మనం ఎన్నాళ్ళకైనా సొంతిల్లు మాత్రం కట్టుకోలేకపోతున్నాం అని బాధపడుతున్న సింహరాశి వారికి మీ యొక్క సొంతింటి ప్రయత్నాలు వేగవంతమవుతాయి. సింహరాశి వారికి మార్చి చివరి వారంలో నుండి ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంది. రానున్న సమయం మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టబోతోంది. ఆర్థికపరమైన విషయాలలో ఎంతో కాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని రంగాలలో ఆర్థికపరమైన లాభాలను చూడబోతున్నారు. సింహరాశి వారు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో ఆర్థిక లాభాలను అందుకోబోతున్నారు. సింహరాశి వారు ఉన్న ప్రతి రంగంలోనూ మీకు ఏదో ఒక రూపంలో ఆర్థిక లాభాలు చేకూరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. డబ్బును దుబారా చేయకుండా అవసరమైన విషయాలకు మాత్రమే ఖర్చు పెట్టడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూసి మీ యొక్క బంధువులు అలాగే విరోధులు ఆశ్చర్యపోతారు. మీ ఆర్థిక అభివృద్ధి పెరుగుదల కారణంగా మీ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా పొందబోతున్నారు. రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి వారికి మార్చి చివరి వారంలో నుండి మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. మీరు ప్రజలకు చేస్తున్న మంచి కార్యక్రమాలను బట్టి మీ గుర్తింపు లభిస్తుంది. పొరపాటున ప్రజల పట్ల ఏవైనా తప్పుగా మాట్లాడినట్లయితే అవి పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. మీ విరోధులు మీరు చేసే తప్పులను వెతుకుతూ వాటిని పెద్దవి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడటం మంచిది. అలాగే ఈ చివరి వారంలో రాజకీయ పరంగా కొంత అవరోధాలు ఏర్పడనున్నాయి. మీరు మంచి చేసినప్పటికీ అది చెడుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం మంచిది. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మీ రాజకీయ జీవితం ఆధారపడి ఉంది. అంతేకాకుండా మీరు ఈ విషయంలో కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినప్పుడు రాజకీయ పెద్దలను కలిసి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. సింహరాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సూర్య భగవానుని నిత్యం స్మరించడం చాలా మంచిది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మార్చి చివరి వారంలో సింహరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, సింహరాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ పరంగా రూపొందబోతున్న అభివృద్ధి ఏమిటి, మరిన్ని సత్ఫలితాలను పొందడం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్టయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.